మరో కారణం ఏంటి చెప్పండి? అబ్రాహాము ఆశీర్వదించబడ్డానికి మరో కారణం ఏంటి? కృతజ్ఞత. అందుకనే మనం కూడా బైబిల్లో ఉన్న వ్యక్తులు చూసి వారి నుంచి ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. రెండోది, మనము దేవుడు మనకు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకోవాలి. అది మనం మాటలతో కాక ఎలా చేయాలి చెప్పండి? చేతల ద్వారా చేయాలి. బైబిల్లో కృతజ్ఞత కలిగి ఉండడం అర్థం ఏంటి అంటే, బైబిల్ చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం మరి 103 అధ్యాయము మనకు అందరికీ తెలిసిన వచ్చిన కీర్తన గ్రంథము 103 అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మర్చిపోవద్దు. చాలు. అంటే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా ఉండడం. ఏం చేయకూడదు చెప్పండి? మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలులు ఏమి కూడా మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఎందుకంటే అదే కృతజ్ఞత. గమనించండి, మన జీవితంలో దేవుడు చాలా మేలు చేస్తాడు. మన పిల్లల జీవితంలో, మన జీవితంలో, భార్య జీవితంలో, భర్త జీవితంలో. నేను చాలాసార్లు యాక్సిడెంట్ తప్పించబడుతున్నాను. ఈ మధ్య ఇంచుమించు 3 సార్లు. మా తమ్ముడు చనిపోయిన తర్వాత 3 సార్లు తప్పించబడ్డాను. నేను నిజంగా చాలా ఆశ్చర్యం అన్నమాట. అది గుర్తొచ్చినప్పుడు నేను అనుకుంటాను, నిజంగా మొదటిసారే తప్పించబడకపోతే ఇప్పుడు నేను మర్చిపోదురేమో అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది అలాగే. రెండోసారి తప్పించబడకపోతే గుర్తుంటాను, కానీ రోజు రోజుకి మర్చిపోతాను. ఇంచుమించు అన్నీ కూడా ప్రాణాలు పోయే విషయాలే. ఒకసారి అయితే పరిచయం చూసుకుని వస్తుంటే చిన్న కారు చాలా అతివేగంగా గుద్దేసింది. అప్పుడు కూడా నేను ఎగిరి పడిపోయినప్పుడు ఒక పాస్టర్ గారు పరిచయం చూసుకుని వెనకాల వస్తున్నారంట. అప్పుడు ఇటేమో రాళ్ళు ఉన్నాయి, ఇటు రోడ్డు ఉంది, మధ్యలో గడ్డిలో పడ్డాను. ఆయన అంటున్నాడు, మొన్న కలిసి మిమ్మల్ని ఎక్కడ చూసాను అంటున్నాడు. ఎక్కడంటో మీరు బండి మీద పడిపోయారు కదంటే. అవునండి, యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేనే అంబులెన్స్ ఫోన్ చేశాను, పోలీసులు ఫోన్ చేశాను, నేనే ఫోన్ చేశాను అన్నాడు. ముందు బాగానే మాట్లాడారు, తర్వాత మరలా తేడాగా మాట్లాడారు. అంటే నాకు ఎక్కడున్నా అర్థం కాక అడిగి ఎక్కడున్నానంటే అప్పుడు చెప్పారు, మీరు పలానా. ఓహో సరే, దీన్ని పరిచయం చూసుకుని వస్తున్నాను. కొత్త బండి కదా, కొత్త బండి మొత్తం తుక్కు అయిపోయిందండి. అది కూడా ఒక ప్రమాదం దేవుడు తప్పించడం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మనకు వచ్చిన మంచి లక్షణం చెప్పండి. మనకి ఎవరైనా మంచి చేస్తే అప్పుడే మర్చిపోతాం, కానీ చెడు చేయలేమండి అసలు జీవితాంతకాలం గుర్తు, అసలు మర్చిపోం అసలు. ఏమంటే దేవుడు మంచి చేస్తే అప్పుడే మర్చిపోతాం. ఏదో చిన్న ఇన్సిడెంట్ మన జీవితం జరగనివ్వండి, ఇక పట్టుకుని దేవుణ్ణి ఆడిపోసుకుంటాం. ఏం పోసుకుంటాం? నిజంగా ఎంత బతుకుతున్నానో, ఎంత నీతిగా బతుకుతున్నానో, ఎంత ఎలాగా దేవుడి కోసం జీవిస్తున్నాను, నా జీవితంలో జరగాల, నాకే జరగాల. నిజం జరిగింది చూసారా? అంటే దేవుడు మనుషులు మేలు చేస్తే మర్చిపోతాం, మనుషులు కీడు చేస్తే మనం బాగా గుర్తుంచుకుంటాం. దేవుడు మేలు చేస్తే మర్చిపోతాం. దేవుడు ఒకవేళ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మన జీవితాలకు ఆహ్వానిస్తే ఆ విషయంలో అసలు మర్చిపోం మనం. కానీ బైబిల్లో చూడండి, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యోబు గ్రంథం మనకందరికి తెలుసు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము దేవుని వాక్యం చూస్తే 8వ వచనం. యోబు గ్రంథము 2:8 చదవండి. అతడు ఒళ్ళు గోక్కున్నట్టుకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి,
నువ్వు ఇంకా నీ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మను. ఎందుకందండి అలిగవిడి? ఎవరి బాధ? బాధ చూడలేకపోతే చచ్చిపోమంటారా? అక్కడ మాట ఉంది, ఇంకా నీ యథార్థాన్ని వదలవా అంటే ఎందుకంది అంటే అర్థం ఏంటి? అసలు ఎంత యథార్థంగా జీవిస్తున్నావు నువ్వు. ఆస్తి అంతా పోయింది, ఉన్న పిల్లలందరూ చచ్చిపోయారు, అసలు మనకి పని వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు, మొత్తం అంతా సర్వనాశనం అయిపోయాం మనం. ఏం చేశాడండి దేవుడు? ఇంకా యథార్థంగా ఉంటామేంటి అంటుంది. అర్థమైంది మీకు? ఎంతకని ఎంత యథార్థంగా జీవిస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావో, చెడుతాన్ని విడిచిపెట్టేశావు. ఎంత యథార్థంగా జీవిస్తున్నా నీకు దేవుడు ఏం చేశాడు? ఒంట్లు మొత్తం పోని, ఏమండి, గాడిదలు మొత్తం పోని, ఎద్దులు పోని, ఆస్తి పోయింది, పనివాళ్ళు పోయారు, పిల్లలు చనిపోయారు, ఇక నువ్వునే కనపడుతున్నావు. నీక ఆరోగ్యం మొత్తం పోయింది. ఇంకా ఎందుకు దేవుడి మీద ఆధారపడతావు? ఇంకెందుకు దేవుడిని నమ్ముకుంటావు? ఇంకా ఎందుకు దేవుడితో సహవాసం చేయాలనుకుంటావు? ఇంకా యథార్థంగా ఉంటావు ఎందుకు? అందుకని దేవుడు దూషించి చచ్చిపో అని సలహా ఇస్తుంది. మనమంతా ఈ బ్యాచ్ మాట, మనమంతా ఈ బ్యాచ్. దేవుడు చిన్న కష్టం వస్తే చాలు ఏమంటే దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడతాం. చిన్న బాధ వస్తే చాలు ఏమంటే దేవుణ్ణి ఇష్టానుసారంగా తిట్టుకుంటాం, ఆడిపోసుకుంటాం. కానీ గమనించండి దేవుని బిడ్డలారా, అది దేవుని సన్నిధిలో యోబు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింప తగదా నేను. మీకు అర్థమైందా? వీళ్ళు ఇన్నిసార్లు మాట్లాడుతుంటే యోబు అంటాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావే, మనము దేవుని వలన మేలే అనుభవిస్తామా, కీడు అనుభవించమా? కీడు అనుభవించడానికి తగదా అంటున్నాడు. చూసారండి, ఈ మనసు ఎవరికి మనకు కావాలి. ఎందుకంటే యోబు మొదట ఆశీర్వదించబడిన దానికంటే ఎలా ఆశీర్వదించబడ్డాడు? రెండొంతలు. అది ఆశీర్వాదం కావాలనుకునే వాళ్ళకి ముందు ప్రత్యేకమైన జీవితం అవసరం. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితం జీవిస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండోది, కృతజ్ఞత జీవితం అవసరం. యోబుకి దేవుని పట్ల ఉన్న కృతజ్ఞత ఎంత గొప్పదండి. దేవుడు ఎంతగా దీవించాడు నన్ను. ఈ ప్రాంత ప్రజల్లో ఎవరూ కూడా ఇంతలాగా ఆశీర్వదించబడ్డవారు లేరు. ఇంతగా దీవించిన దేవుణ్ణి ఏ ముఖం పెట్టుకుని దూషించండి నేను అంటే, గమనించండి, వచ్చిన కష్టాన్ని గుర్తుపెట్టుకున్నాడా? దేవుడు చేసిన మేలునే గుర్తుపెట్టుకున్నాడంటే మేలుని గుర్తుపెట్టుకున్నాడు. అసలు ఆ మేలే లేకపోతే కష్టం ఎక్కడదండి? అంటే ఇక దేవుడు చేత దీవించబడే వ్యక్తులలో ఉండే మరొక లక్షణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన ఆ మేలును, ఉపకారాలని ఎంత కష్టం వచ్చినా మర్చిపోరు. ఒకవేళ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఉపకారాలు మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి ఆశీర్వాదం పొందే అర్హత లేదు అని బైబిల్ చెప్తుంది. చూడండి, అందుకని గమనించాలి, ఆశీర్వదించబడే వ్యక్తి ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎంత కష్టం వచ్చినా సరే యోబు తన జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయాడా? మర్చిపోలేదు. చూడండి, ఇంకే మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. బైబిల్ నుంచే సమూయేలు 2వ గ్రంథం తీయండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము. సమూయేలు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం నుండి 7 వచనాలు చదువుదాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను.
సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబా అని ఒకడుండగా వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా షీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసిన. ఇక్కడ ఒక మాట చూస్తాం. అప్పటికే సౌలు చనిపోయాడు, సౌలు కుటుంబాలు మొత్తం చనిపోయారు. కూడా చెప్పన వాస్తవానికి సౌలు కుటుంబీకుల అడ్రస్ ఎవరు లేరు. కానీ యోనాతాను ద్వారా దావీదు మేలు పొందుకున్నాడు. దావీదు స్థిరపడ్డ తర్వాత ఇప్పుడు యోనాతాను ద్వారా ఏ మేలైతే ఏ ఉపకారం అయితే పొందుకున్నాడు అది గుర్తుంచుకున్నాడు. అందుకనే మనం ఏం చెప్పుకుంటాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మర్చిపోవద్దు అంటే గుర్తుపెట్టుకోమని చెప్పి. ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాడు చెప్పండి. దావీదు ఆ పాట కూడా దావీదే కదా పాడింది. ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాడు చెప్పాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మా దీవెనక్కు ఉంది. అప్పిచ్చేవారికి ఎవరికైనా మర్చిపోతా కల్లా మరి మీరు మర్చిపోతారా? కానీ తీసుకుంటే మర్చిపోయే అవకాశం ఉంది. కనీసం 10 రూపాయలు ఇచ్చిన ఆటోమేటిక్గా గుర్తులేదా అప్పుడు ఇచ్చిన 10 ఇచ్చాక అప్పుడు ఇచ్చాక గుర్తులేదా? ఎందుకని ఎందుకు గుర్తుంటుంది? ఇచ్చేది తీసుకోవాలి మరలా. అలాగే దావీదన్న, నా ప్రాణమా నీకు ఒక వ్యక్తి ఉపకారం చేశాడు, నీకు అప్పిచ్చాడు అలా అనుకుందాం. ఉపకారం చేశాడు అది మర్చిపోవద్దు. ఎందుకంటే మరలా నువ్వు ప్రత్యుపకారం చెయ్యాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంత మంచి వాళ్ళండి, అయాల మంచి భోజనం పెట్టారని చెప్పడానికా? ఎంత మంచి వాళ్ళండి ఇల్లు లేనప్పుడు ఆశ్రయం ఇచ్చారని చెప్పుకోవడానికా? ఎంత మంచి వాళ్ళండి నిజంగా అప్పులలో వచ్చి మమ్మల్ని బయటికి లాగుతుంటే నిజంగా వాళ్ళే కొంత ఆదుకొని చెప్పుకోవడానికి కాదండి, చెప్పుకోవడానికి కాదు. మరి ఎందుకు? తిరిగి చేయడానికి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దని దావీదు ఎందుకు అంటాడంటే, నా ప్రాణమా నీకు ఎవరెవరైతే ఉపకారం చేశారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబస్తులకి, వాళ్ళ వంశంలో ఎవరికైనా సరే నువ్వు తిరిగి ఉపకారం చెయ్యాలి. అందుకని మర్చిపోవద్దు. గమనించండి, దేవుని చేత ఆశీర్వదించబడే వ్యక్తులకి ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే, గమనించండి, ఉపకారం పొందుకుని గుర్తుపెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చేయడం. మాటలతో చెప్పడం కాదు, ప్రత్యుపకారం చేయడం. ఎప్పుడైతే నువ్వు ఉపకారం గుర్తుపెట్టుకుంటా ఉపయోగం ఉంటుంది. గుర్తుపెట్టుకున్న ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు ఎప్పుడైతే ప్రత్యుపకారం చేస్తావో అప్పుడు దానికి విలువ అనేది పెరుగుతుంది. చాలా మంది గుర్తుపెట్టుకుంటారు కానీ ఏం చేసి చెప్పండి, ప్రత్యుపకారం చేయరు. అంటే గమనించండి, ఇక్కడ అందుకే అంటాడు, ఏమంటాడంటే సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా అని అడుగుతున్నాను. ఎందుకని? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు యోనాతాను ఉపకారం చేశాడు గనుక నేనేం చేయాలంటే నేను తిరిగి ఉపకారము చూడండి చేశాడు. అక్కడ 4 చదివితే అందుకు అతడు 4
ఆ, ఆ, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగగా, షీబ చిత్తగించుము, అతడు లోదేబారులో అబియేలు కుమారుడకు మాకరి ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అని దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అబియేలు కుమారుడకు మాకరి ఇంట నుండి అతన్ని రప్పించును. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడు నేనున్నానను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీగా. చూసారండి, నీ పితరుడైన దావీదు సౌలు భూమి అంతా కూడా నీకు ఏం చేస్తున్నానో మరి నీ తిరిగి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే సౌలుకి దావీదుకి ఏముంది అప్పటి వరకు? వైరు, శత్రుత్వం. నిజంగా దావీదు పిల్లగానే పైన పోయి ఉంటుంది. ఎవరికి మెఫీబోషెతు ఎందుకు చంపేస్తాడేమో, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, మొత్తం మీద నేను యెహోవా అనుకున్నాడు, అందుకని భయపడుతున్నాడు. కానీ దావీదు అంటాడు, లేదయ్యా, యెహోవా నన్ను దీవించినట్లు, నన్ను యెహోవా ఎలాగైతే దీవించాడో అది గుర్తుపెట్టుకుని నేను నీకు ప్రత్యుపకారం చేస్తున్నాను అని సౌలు భూమాంతి ఇచ్చేసాడండి. సదాకాలము మెఫీబోషెతు దావీదు కుటుంబంలో దావీదుతో కలిసి భోంచేయడు. అంతే, ఎంత ఉపకారం చూసారా? ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? ఇంకోటి కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? మీకేం కనపడుతుందా ఇక్కడ? వెరీ గుడ్. ఇంకా మెఫీబోషెతు ఏమవుతాడు ఇతనికి? ఆ సందర్భం చూస్తే శత్రువేనా? ఈ మనసు ఎవరిదే? దేవుడిది. దేవుడిది. నిన్ను వాళ్ళని పొరుగువారు ప్రేమించమని పాత నిబంధనలో చెప్పిన దేవుడే కొత్త నిబంధనలో శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆ మనసు దావీదులో కనపడుతుందండి. అంటే కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే చేసిన మేలు మర్చిపోకుండా ఉండడం మాత్రమే కాదు, నీకు చేతనైనంత సాయం చేయాలి, ఉపకారం చూపాలి. ఎవరికంటే శత్రువు కూడా అవసరమైతే అలాంటి వ్యక్తులు దీవించబడతారు. నిజంగా ఇలా చెప్తాను, నిజంగా మీరు ఎంతమందికి ఉపకారం చేస్తున్నారు చెప్పండి సార్. తెల్లాళ్ళు ఇస్తే ఎంతమంది చేస్తున్నారు ఉపకారం? ఎన్నిసార్లు చేసుకుంటారు ఉపకారం? ఏమండి, ఎంతమంది మీరు చేసిన ఉపకారాన్ని బట్టి సంతోషిస్తున్నారు? ఎంతమంది మీరు చేసిన ఉపకారాన్ని బట్టి ఆ దేవుడు స్తుతిస్తున్నారు? చాలా సందర్భాల్లో పెళ్లి చేసినప్పుడు ఏం పెడతాం చెప్పండి? మనం ఏం పెడతాం చెప్పండి మనం ఏం పెడతాం? కట్నం పెడతాం. మా బామ్మారు చనిపోయాడు, మా అక్కనే మా ఆయన ఎవరు పిలుస్తలేదని పెళ్లికి, వీళ్ళు కూడా వెళ్తలేదు. ఎందుకు చెప్పండి? పెట్టుకోలేదు, ఇంకెందుకు వెళ్తామని. అంతే ప్రేమతో పెడతలేదు. మనం కట్నం పెడితే మళ్ళీ మనకేం చేస్తారా? మనం కూడా ఎవరికి ఇస్తాము? ఇవ్వగలుగులకి ఇస్తాం. అంతే. మనకి ఇస్తే ఒరే మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇల్లు కొట్టుకుంటున్నారు, మనం ఇస్తే రేపు మళ్ళీ మనకి ఇస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఇస్తే వాళ్ళు రేపు మళ్ళీ మనకే ఇస్తారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఉపకారం అనరు. ఇది మనుషులు నడుస్తున్నారు. దేవుని మనసేం కాదు, ఇది మనిషి మనసు. అంటే నీకు ఇవ్వగలుగు, నువ్వు ఇస్తే అది ఉపకారం ఎందుకు అవుతుంది? అది కృతజ్ఞత ఎందుకు అవుతుంది? మెఫీబోషెతు దావీదుకి ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. కుంటుకాళ్ళైనా ఆయన దగ్గర ఏముందని ఇవ్వడానికి. కానీ భూమంతా తిరిగి ఇచ్చేవాడు దావీదు. అందుకనే దేవుడు దావీదుని
ఎంత దీవించాడంటే దేవుడే దావీదు కుటుంబంలో పుట్టాడండి. ఎవరు పుట్టారు? దేవుడే. అందుకు పాట ఉంది, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. చూసారా, దావీదు ఉపకారం చేయగలను చేయలేదండి. అది ఉపకారం అనరు, కృతజ్ఞత అనరు. దావీదు చూశాడు, కుట్టుకల్లా ఆయన ఏమి చేయలేడు. ఓహో, నేను అతనిగా చేయాలి, ఎందుకంటే ఇది దేవుని మనసు. శత్రువు కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, నేను అతనిగా చేయాలి, ఇది దేవుని మనసు. అందుకని గమనించిన దావీదు పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. అంతే. దేవుని నమ్మని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము గమనించండి, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళావని దేవుడు మిమ్మల్ని అడగడం. మీరు ఎంత పెద్ద మందిరము, ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు, ఏమంటే మీరు వాక్యం చెప్పగలుగుతారా, పాటలు పాడగలుగుతారా, వాక్యం బాగా చదువు, ఇది కాదు అడిగేది. నువ్వు అబ్రహాము వల్లే ప్రత్యేకం ఉన్నావా లేదా? అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో కృతజ్ఞతగా బలిపీఠం కట్టాడండి. అది కృతజ్ఞత బలిపీఠం. అబ్రహాము వలె దావీదు వలె కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగిన క్రియలు చేస్తున్నావా? అలా చేస్తే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ప్రత్యేకమైన జీవితం లేకపోతే దీవెన అనేది కళ మాత్రమే. చాలా సందర్భాల్లో కళలో నేను ముగిస్తున్నాను, కళలో ఏం తాగుతావు, మంచినీళ్ళు అయిపోతాయి. తాగారు ఎప్పుడైనా కళలో మంచినీళ్ళు తాగారు మీరు ఎప్పుడైనా? తాగలేదు, నేను చాలాసార్లు తాగాను, గుర్తుందుకున్నాను. ఒకసారి తాగిన గుర్తు. ఇలా తాగుదాం, మంచినీళ్ళు తాగుతాం, ఎమ్మటే మెలకు వస్తుంది. దాహం తీరిందా? ఆకలి అయిపోతుంది. కళ్ళలో భోంచేసాం, చక్క ఫలాలు తిన్నాం, మెలకు వచ్చింది, ఆకలి తీరుతుందా? తీరదు. అంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా దేవునికి అంగీకరించిన తర్వాత కూడా ప్రత్యేకమైన జీవితం జీవించకపోతే కలలో మంచినీళ్ళు తాగినట్లేని ఆశీర్వాదం అంతే, ఎప్పటికీ దీవించబడలేం. యేసు ప్రభుని మీ దేవుడిగా మీ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత కూడా నీ జీవితంలో కృతజ్ఞత కలిగి లేకపోతే, మాటలతో కాదు క్రియల ద్వారా కృతజ్ఞత చూపించకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా దీవించబడలేవు. అది కలే. నువ్వు కాదు కదా, నీ కుటుంబం కూడా, నీ పిల్లలు కూడా దీవించబడలేరు. ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవిస్తావో, కృతజ్ఞత కలిగి ఉంటావో, ఆ కృతజ్ఞత అనేది క్రియలో చూపెట్టగలుగుతావో, గమనించండి, వద్దైనా సరే దేవుడు దీవించేస్తాడండి. గమనించండి దేవుని బిడ్డలారా, మరి క్రైస్తువులు సాధారణంగా ఇప్పుడు క్రియల మీద ఆధారపడకుండా మాటల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఎలా చెప్పాడు? పరలోకం అనేదంట, పరలోక రాజ్యం మాటల్లో కాదు, ఎలా ఉందంట? క్రియల్లో ఉంది. కనుక గమనించండి, మొదటిగా అబ్రహాము దీవెనకి ఆశీర్వాదానికి కారణం మొదటిగా ఏంటంటే ఆయన ప్రత్యేకమైన జీవితం. రెండవది ఆయన కృతజ్ఞత కలిగిన జీవితం. అదే జీవితం గమనించండి, మనం దావీదుని చూసాం, అంటే అదే జీవితము మనము యోబుని చూసాం. అందుకనే యోబు మొత్తం పాడైపోయాడు. కానీ ఆ కృతజ్ఞత కలిగిన జీవితం ఉంది కనుక ఆయన ఆఖరిగా ఎలా దీవించబడ్డాడంటే, మొదట దీవించబడిన దానికంటే రెండంతలు చదువుదామని ఆ చదివి ప్రార్థన చేస్తాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము ఎలా దీవించబడ్డాడు? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించినంతటి. చెప్పండి ఎంత చెప్పది? అతడు చాలు అతడికి 14,000 గొర్రెలు అండి. అంతకుముందు ఎన్ని ఉండే? 7,000. తర్వాత 6,000 ఉంటలను. అంతకుముందు ఎన్ని ఉండే? 3,000. తర్వాత 1000 జతల ఎడ్లు. అంతకుముందు ఎన్ని ఉండే? 500. తర్వాత 1000 ఆడుగాడిదలు. అంతకుముందు ఎన్ని ఉండే? 500. తర్వాత
మరియు అతనికి 7 కుమారులను 3 ఒంట్లు కుమార్తెలు. చెప్పలేదు నాన్న, చెప్పండి. 6,000 ఒంట్లు. ఓకే, చూసారు, ఇవన్నీ కూడా అధికమైన ఆశీర్వాదం. ఈ అధికమైన ఆశీర్వాదానికి కారణం ఏంటి? కృతజ్ఞత. గమనించండి, కృతజ్ఞత అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా జీవిస్తావో, ఆ కృతజ్ఞత అనేది మాటల్లో కాక క్రియల్లో చూపెడతావో, ఇవ్వగలిగిన ఇవ్వడం కాదు, ఇవ్వలేనుడికి ఇవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే చేయగలుగుతావో నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుతుంది. నీవే కాదు, నీ కుటుంబం కూడా దీవించబడుతుంది. లేకపోతే కళ్ళ మధ్యలో అయినట్లే. అది కాకుండా ఆశీర్వాదం పొందడానికి సిద్ధపడండి, ప్రత్యేకంగా జీవించండి, కృతజ్ఞత కలిగి జీవించండి, క్రియలో చూపించండి. అంటే కృప దేవుడు మాటలు విన్న మనందరికీ మీ అందరికీ అనుగ్రహించండి కాక. ప్రార్థన చేసుకుందాం, ఆకరించండి, ప్రార్థన చేసుకుందాం. వరుసనే ఒక పాస్టర్ గారు మీరు ప్రార్థించండి.